హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. నేనైతే వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటి అని అనుకుంటున్నారా? ఈ వీడియోలో వచ్చేసరికి బెంగళూరులో ఫేమస్ మాల్కి అయితే వెళ్తున్నాం. మీరందరూ కమెంట్ చేయండి ఏ మాల్లో అని గెస్ చేస్తున్నారు. నేనైతే కాసేపట్లో రివీల్ చేస్తాను ఏ మాల్కి వెళ్తున్నా అని. సో మాకైతే డిస్టెన్స్ 15 మినిట్స్ పడుతుంది, చాలా దగ్గరే అనమాట. 15 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఈ మాల్ పక్కనే ఎల్ఎన్టీ కంపెనీ కూడా ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో. సో ఫైనల్లీ నేను వెళ్దామనుకున్న మాల్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. ఈ మాల్ వచ్చేసరికి మాల్ ఆఫ్ ఏషియా అండ్ ఇట్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ మాల్ ఇన్ బెంగళూరు అండ్ ఫేమస్ మాల్ ఇన్ బెంగళూరు అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుంది. ఫేమస్ ఎందుకైందో వీడియో చూసాక మీకు కూడా తెలుస్తుంది. ఇది వచ్చేసరికి ఎంట్రన్స్ అనమాట, వాక్ చేసే వాళ్ళకి ఎంట్రన్స్. అండ్ కార్ పార్కింగ్ కూడా ఎంట్రన్స్ ఒక సైడ్ ఉంది అండ్ ఎగ్జిట్ ఇంకో సైడ్ ఉంది. కార్ పార్కింగ్ ఆర్ బైక్ పార్కింగ్ ఇలాగ పార్క్ చేసుకునే వాళ్ళకి వెహికల్స్. సో ఇది వచ్చేసరికి ఫ్రంట్ వ్యూ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకు ఈ వాటర్ చూడగానే హైదరాబాద్ ట్యాంక్ బండ్ అయితే గుర్తుకొచ్చింది. అక్కడ కూడా సేమ్ ఇలానే అనమాట, చాలా బాగుంది. సో ఫైనల్లీ మాల్ వచ్చేసరికి ఇది. సో బయట కూడా మనకి ఫొటోస్ దిగడానికి ఫొటోస్ సెక్షన్ ఇలా అయితే చాలా ప్లేసెస్ ఉన్నాయి, నేను చూపిస్తాను అన్నీ కూడా. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంట్రన్స్లో అయితే ఇలా ఉంది. సో అక్కడ చూస్తున్నారు కదా బ్యూటీ ఎక్స్ప్రెషన్ వచ్చేసరికి అదో ఫోటో సెక్షన్ ఏరియా అనమాట. అండ్ ఇక్కడ మనకి మాల్ ఆఫ్ ఏషియా గురించి కొంచెం బ్రీఫ్గా రాశారు, ఏ మాల్స్ ఉంటాయి అవన్నీ కూడా. సో లేట్ చేయకుండా లోపలికి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా లోపల ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సైడ్ చూసారు కదా, రోలెక్స్ బ్రాండ్ కూడా ఉంది ఇక్కడ, చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా బాగుంది. మాల్లోకి వెళ్ళగానే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. ఏంటా ఎలా ఉంటుందా అని అనుకున్నా, అంటే బిగ్గెస్ట్ మాల్ అన్నారు, ఫేమస్ మాల్ అన్నారు. కొంచెం దీని గురించి తెలుసుకొని అయితే వెళ్ళాము, అంటే కొత్త కదా. సో ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకొని అయితే వెళ్ళాము. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు కూడా చూడగానే. అండ్ చూస్తున్నారు కదా ఈ మాల్లో గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఉంది అండ్ పైన వచ్చేసరికి 4 ఫ్లోర్స్ ఉన్నాయి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా డిఫరెంట్గా, అంటే మనం చూసిన రొటీన్ మాల్స్లా కాకుండా కన్స్ట్రక్షన్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది. సో నేనైతే ఒకసారి వ్యూ చూపిస్తాను, ఆ 4 స్టేర్స్ అప్పర్ 4 స్టేర్స్ వ్యూ చూపిస్తాను, ఒకసారి చూడండి ఇక్కడ నుంచి. అక్కడ చూస్తున్నారు కదా, అది మనం వాటర్ పడుతుంది అని అనుకుంటాం, కానీ అవి వచ్చేసరికి పైప్స్ అనమాట. చాలా డిఫరెంట్గా అనిపించింది. సో గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పాను కదా, సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అండ్ అది వచ్చేసరికి పై స్టేర్స్ అనమాట, 4 స్టేర్స్. చాలా అంటే చాలా బాగుంది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఫుడ్ సెక్షన్ ఇవన్నీ ఉంటాయి అండ్ లాస్ట్ స్టేర్ అండ్ ఐ మీన్ 5th స్టేర్ వచ్చేసరికి అక్కడ కూడా ఫుడ్ సెక్షన్ ఉంటుంది, ప్లే సెక్షన్ ఉంటుంది, చాలా సెక్షన్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకసారి వ్యూ చూపిస్తా అని చెప్పాను కదా, సో వ్యూ అయితే అలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇక్కడ లైటింగ్స్, ఇవి ట్రీస్, ఎక్కడ ట్రీస్ చూసినా కానీ చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి. నేను ఈ వీడియోలో మీకు ఒక డిఫరెంట్ ట్రీ కూడా చూపిస్తాను, అంటే లీవ్స్ ఆరెంజ్ కలర్లో అలాగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ట్రీ వచ్చేసరికి. చూస్తున్నారు కదా లైటింగ్, చాలా అంటే చాలా బాగుంది. అసలు నాకైతే నచ్చింది, చాలా థ్రిల్లింగ్గా కూడా అనిపించింది మాల్స్. సో నేను చెప్పాను కదా ఆరెంజ్ ట్రీ అని, ఇదిగోండి ఇదే. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం ఇలాగా, ఎక్కడా చూడలేదు, ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ చూసింది బెంగళూరులోనే. ఇక్కడ చూస్తున్నారు కదా మాల్ ఆఫ్ ఏషియా అని అయితే ఉంది. ఇక్కడ ఫొటోస్ దిగడానికి చాలా బాగుంటుంది. నేను ఇంకో ఫోటో సెక్షన్ ఏరియా కూడా చూపిస్తాను, ఇక్కడే ఉంటుందన్నమాట. సో గర్ల్స్ అందరికీ బ్యూటీ ప్రొడక్ట్స్ అంటే ఇష్టం కదా, సో ఆ థీమ్లో అయితే ఇక్కడ ఫోటో సెక్షన్ అయితే పెట్టారు. చాలా అంటే చాలా బాగుంది. మేము కూడా వెళ్ళేసరికి ఇక్కడ ఫొటోస్ అవి దిగుతున్నారు. సో మేము కూడా దిగాము ఇక్కడ, ఫొటోస్ అవి షూట్ చేసుకున్నాం. సో చూస్తున్నారు కదా గ్రౌండ్ సెక్షన్ ఏరియాలో ట్రీ చాలా బాగుంది కదా. సో మీకు నచ్చితే కమెంట్ చేయండి, మీకు నచ్చిందో లేదో అని మీ ఒపీనియన్. చూద్దాం ఎంతమందికి నచ్చిందో లేదో అని. సో నెక్స్ట్ మేమైతే ఎక్సలేటర్ ఎక్కేసి పై స్టేర్కి అయితే వెళ్ళిపోతున్నాం, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి కాస్ట్స్ ఉన్నాయండి బాబు. అసలు ఒక సింగిల్ బ్యాండ్ 700 రూపీస్ అంట. మీరు ఇంకా క్లోత్స్ ఎలా ఉంటాయి మీరే ఎస్టిమేషన్ వేసుకోండి. అసలు మేమైతే షాక్, అంటే మా ఫ్రెండ్ అయితే వెళ్ళి అడిగింది బ్యాండ్ తీసుకుందామని, హెయిర్ బ్యాండ్. సో ఆ బ్యాండ్ వచ్చేసరికి కాస్ట్ 700 అనేసరికి వామ్మో అనుకున్నాం అసలు.
మాల్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఎంత క్లాసీగా ఉందో. కాస్ట్ వచ్చేసరికి దాన్ని మించి అయితే ఉన్నాయి, అసలు కాస్ట్ మామూలుగా లేదు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చెప్పాను కదా ఇక్కడ బ్యూటీ ప్రోడక్ట్స్ సంబంధించి చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా జ్యువెలరీస్. అండ్ ఇక్కడ మనం ఏ మాల్కి వెళ్ళినా కానీ వాచెస్, క్లోత్స్ ఇలా అయితే చూస్తాం బ్యూటీ ప్రొడక్ట్స్. కానీ ఇక్కడ అయితే గోల్డ్ అవైలబుల్గా ఉంటుంది, డైమండ్ అవైలబుల్గా ఉంటుంది, రోలెక్స్ బ్రాండ్ వాచెస్ అవైలబుల్గా ఉంటాయి. అన్నీ కూడా టాప్ నాచ్ అనమాట. అసలు చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ, చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మేము ఫస్ట్ విజిట్ చేసిన మాల్ అయితే మాల్ ఆఫ్ ఏషియానే. సో ఇక్కడ నుంచి అయితే బెంగళూరులో ఉన్న ప్లేసెస్ అన్నీ క్యాప్చర్ చేసి వీడియోస్ మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను. సో కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మర్చిపోద్ది ఎవరికి లైక్ చేయడం, షేర్ చేయడం అండ్ మెయిన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో నెక్స్ట్ ఇక్కడైతే ఒక క్లోత్స్ దాంట్లోకి అయితే వచ్చాం. చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి సేల్ జరుగుతుందన్నమాట. సో కాస్ట్స్ అనేవి రీజనబుల్ ఇన్ దేర్ మైండ్ సెట్స్, బట్ మన మైండ్ సెట్కి వచ్చేసరికి చాలా హెవీ అనమాట. చూస్తున్నారు కదా 1500 అనమాట జీన్స్. ఇలాగా టాప్ వచ్చేసరికి 1500, 2000, 3000 ఇలాగా. కానీ అవి కూడా చాలామంది కొనుక్కుంటున్నారు, అంటే ఇక్కడ అందరూ అవి వాడతారు కదా, సో అందుకని. కానీ సేల్ 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 అని పెట్టారు చాలా. అండ్ ఇక్కడ ఈ మాల్లో మెయిన్ కిడ్స్ సెక్షన్ వచ్చేసరికి నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా అంటే చాలా బాగున్నాయి కిడ్స్ వేరే. అండ్ నాకు ఇవి చూడగానే మా చిన్న అయితే గుర్తుకొచ్చాడు. సో నేను వెళ్ళేటప్పుడు తీసుకుందామని ఇప్పుడైతే స్కిప్ చేస్తాను, నేనైతే ఇప్పుడేం తీసుకోలేదు. సో చూస్తున్నారు కదా, నేనైతే ఒక్కసారి తీసి చూపిస్తున్నాను. ఇది 2 సెట్స్ అనమాట, బాటమ్ అండ్ టాప్. సో ఇది వచ్చేసరికి దీని కాస్ట్ వచ్చేసరికి 600 కాస్ట్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, చెప్పాను కదా సేల్ 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 అని, ప్రతిదీ సేల్ 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 అని అయితే ఉన్నవి. అండ్ ఈ షోరూంలోనే దీనికి సెకండ్ స్టేర్ కూడా ఉంది. సో చిన్న చిన్నగా ఉన్నాయి కానీ చాలా ఇంటెలిజెంట్గా అయితే ఉంది స్టోరు, చాలా క్రియేటివిటీగా కూడా అనిపిస్తుంది స్టోరు. సో ఇక్కడ చూస్తున్నారు కదా క్యాప్ అయితే ఉంది. సో నేనైతే పెట్టి ట్రై చేశాను, ఎలా ఉన్నానో కమెంట్ చేయండి. సో ఇక్కడ స్పెట్స్ చూస్తున్నారు కదా 800, క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాబుని చూడగానే అయితే చిన్ను కూడా ఏ షాపింగ్ మాల్కి వెళ్ళినా కానీ అసలు వాడు చాలా అల్లరి చేస్తాడు అసలు చిన్ను. సో చిన్న అయితే గుర్తుకొచ్చాడు. ఈరోజు సండే కదా, సో మాల్ వచ్చేసరికి చాలా ఫుల్ అయిపోయిందనమాట. ఇక్కడ ప్రతి దాంట్లోనే చాలామంది ఉన్నారు, చాలా ఫుల్ అయింది. సో సండే అని కాదు, ఎవ్రీడే ఇలానే ఉంటారంట. సో ఇక్కడ చూస్తున్నారు కదా జ్యువెలరీ చాలా అంటే చాలా బాగుంది. ఇది వచ్చేసరికి 300. చాలా ఉన్నాయన్నమాట, చాలా టైప్స్, చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. నాకు నచ్చింది అయితే చూపిస్తాను. ఆ పింక్ హార్ట్ ఉంది కదా, సో నాకు అదైతే నచ్చింది. సో ఇదన్నమాట, చాలా బాగా నచ్చింది. తీసుకుందాం అనుకున్నా, తీసుకుంటా తర్వాత ట్రై చేస్తా అని అయితే ఇప్పుడు స్కిప్ చేసా. సో ఇలా అయితే చాలా ఉన్నాయి జ్యువెలరీ ఐటమ్స్. జ్యువెలరీ అయితే బాగా నచ్చింది. అంటే క్లోత్స్ ఉన్నాయి కానీ మనం ఆ టైపు వేసుకోం కాబట్టి అంత అయితే నచ్చలేదు. జ్యువెలరీ అయితే చాలా బాగున్నాయి, స్టడ్స్ ఇవన్నీ కూడా, చైన్స్ ఇవన్నీ అయితే చాలా డిఫరెంట్గా మోడర్న్గా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసరికి నెయిల్ పాలిషెస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా కలర్స్, లేని కలర్ అంటే ఇక్కడ ఉండదన్నమాట, ఎవ్రీ కలర్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. సో ఇంకా ఇవన్నీ చూసేసి మేమైతే బయటకు వచ్చేసాం, ఏమీ తీసుకోలేదు ఇక్కడైతే. అండ్ ఏంటంటే నేను ఇందాక చెప్పాను కదా దీంట్లోనే సెకండ్ స్టేర్ ఉందని, సెకండ్ ఫ్లోర్కి అయితే మనం ఎక్సలేటర్ ఎక్కి వెళ్ళొచ్చు. సో మనం వేసుకునేలా లేవు కదా అని కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని మేమైతే సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళలేదు, ఫస్ట్ ఫ్లోర్లోనే చూసేసి ఇంకా బయటకు అయితే వచ్చేసాం. అండ్ బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం వెళ్ళి చూద్దామని అయితే వెళ్తున్నాం. సో చూస్తున్నారు కదా, ఇక్కడ బయటికి రాగానే ఇక్కడ వ్యూ ఉంది, చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ పిక్స్ దిగడానికి అలాగా. సో చూస్తున్నారు కదా, మనం ఇంకా 3 ఫ్లోర్స్ చూడాలి. సో వెళ్దాం ఓపిక్గా అయితే వచ్చాం కదా, సో మొత్తం చూద్దామని అయితే ఆ థాట్తో అయితే ఉన్నాం. సో అందుకని అయితే మొత్తం చూద్దాము స్లోగా అని అయితే వెళ్తున్నాం. సో చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుందో మాల్, నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయండి. ఇలాంటి మాల్స్ ఇంకా క్యాప్చర్ చేసి పెడతాను. సో ఎక్సలేటర్ ఎక్కేస్ అయితే మేమైతే వచ్చేసాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా బ్రాండ్స్ అయితే ఉన్నాయి.
మీరైతే చూడండి, మాల్ కంప్లీట్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు, మొత్తం అయితే చూడండి. అండ్ ఇక్కడ ఇంకో డిఫరెంట్గా కూడా ఉంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఏ స్టేర్లో ఏమున్నాయి, ఏ స్టేర్ దేనికి సంబంధించింది, అలా ఒక మైండ్ మ్యాప్ అనమాట. మనం సోషల్లో చూసుకున్నట్లయితే ఒక గ్లోబ్లో ప్రతి ఒక్క పార్ట్ని ఎక్స్ప్లెయిన్ ఎలా చేస్తారో అలాగా ప్రతి ఒక్క ఫ్లోర్ని కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యూజీ అంటే గ్రౌండ్ ఫ్లోర్ అని. ఇలా అయితే చాలా చాలా డిఫరెంట్గా అనిపించింది, చాలా నచ్చింది నాకు అది. అంటే మనకి తెలియదు కదా ఏ ఫ్లోర్లో ఏమున్నాయి, ఏవి అవైలబుల్గా ఉన్నాయి, ఏ ఫ్లోర్కి వెళ్తే ఏముంటుంది, ఐ మీన్ ఫుడ్ సెక్షన్ ఎక్కడ ఉంటుంది, ఇలాగైతే చాలా క్లియర్గా తెలుస్తుంది ఎవరికైనా కానీ. సో అది మాత్రం హైలైట్ ఈ మాల్లో అయితే. సో ఇక్కడ చూస్తున్నారు కదా, శాంసంగ్ ఫోన్స్ అనమాట. చూడండి, ఇక్కడైతే యాడ్ కింద వేస్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, బేబీకి సంబంధించిన ప్రొడక్ట్స్ అనమాట. చాలా అంటే బేబీ ఫారెస్ట్ అని అయితే ఉంది, అండ్ కన్నడలో కూడా ఉంది. ఇక్కడ బెంగళూరులో కన్నడకి చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కన్నడ వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఏమీ రాదు, కానీ వాళ్ళ లాంగ్వేజ్ని చాలా హైలైట్ చేస్తారు. మన ఆంధ్ర ఇవి అనుకోండి, తెలుగు మాట్లాడతాం, ఇంగ్లీష్ నేర్చుకొని అంటారు. ఓకే, ఇంగ్లీష్ ఉంటుంది, నేను అలా అనట్లేదు, కానీ మన తెలుగుని మనం అంత హైలైట్ చేసుకోం. కానీ అదర్ స్టేట్స్కి వచ్చినప్పుడు వాళ్ళ లాంగ్వేజ్ని, వాళ్ళ మదర్ టంగ్ని చాలా హైలైట్ చేసుకుంటారు. సో మన మదర్ టంగ్ని కూడా మనం రెస్పెక్ట్ చేయాలి, మర్చిపోకూడదు. హైలైట్ చేసుకుంటారో చేసుకోవాలి, అది ఎవరి ఇష్టమో వాళ్ళది. కాకపోతే నేను ఇక్కడ చెప్తున్నాను, కన్నడ స్టేట్ వాళ్ళు కన్నడని చాలా హైలైట్ చేసుకుంటారు, కన్నడనే మాట్లాడతారు. అదర్ లాంగ్వేజెస్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు, కన్నడకి అయితే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఇక్కడ. సో అది చెప్తాకి నేను చెప్పానమాట. సో అంతే, ఇంక వేరే ఏం లేదు. అండ్ మీరైతే చూసేయండి, నేను చెప్పింది ఎంతమందికి కరెక్ట్ అనిపించిందో నాకు కమెంట్లో కమెంట్ చేయండి. ఐ మీన్ మీ ఒపీనియన్ ఏంటో కూడా షేర్ చేయండి, తెలుసుకుందాం ఎవరి ఒపీనియన్ ఏంటో. సో నేను ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తుంటే మీకు ఎంతమందికి నచ్చిందో కూడా కమెంట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది అసలు. ఇది వచ్చేసరికి ఇంకా ఇంకొక స్టేర్ ఉంది కదా, ఇంకో ఫ్లోర్ ఉంది కదా. సో కింద నుంచి పైనుంచి చూసినప్పుడు కింద వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి పబ్ అనమాట. ఎవ్రీ మాల్స్లో పబ్స్ కామన్. సో నేనైతే నార్మల్గా చూపిస్తున్నాను, నేనైతే వెళ్ళలేదు. సో మీకోసమనైతే నేను చూపిస్తున్నాను నార్మల్గా అవుటర్ లుక్. సో ఇది వచ్చేసరికి పబ్ అనమాట. అండ్ ఇక్కడ మేము మాల్ ఆఫ్ ఏషియన్లో మేము వెళ్ళాం కదా. సో ఈ టైం ఒక 1 అవర్ తర్వాత అయితే ఇక్కడ ఈవెంట్ జరుగుతుంది, అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ మీద అయితే ఈవెంట్ జరుగుతుంది. సో అదైతే ప్రిపేర్ చేస్తున్నారు, మేమైతే వచ్చేసాం. సో ఇక్కడ మనకి బ్యూటీ ప్రొడక్ట్స్ మీద మా ఈవెంట్ జరుగుతుంది కదా, దాని ఫ్రంటే కూడా ఇక్కడ ఫొటోస్ దిగడానికి సెక్షన్స్ పెట్టారనమాట. చాలా సెక్షన్స్ పెట్టారు ఫొటోస్ దిగడానికి. సో చూస్తున్నారు కదా, ఇది కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట, ఒక ఈవెంట్ జరగడానికి ముందు చూడడం. ఈవెంట్ చూడడం కాదు అసలు, అవి ఈవెంట్ ఎలా జరుగుతుంది మనం ఎప్పుడు టెలివిజన్లోనే చూస్తాం కదా. సో ఫస్ట్ టైం రియల్గా చూడడం అయితే నాకైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో మేమైతే అది కూడా చూసేసి వచ్చేస్తున్నాం. సో మీరైతే చూడండి, స్కిప్ చేయకండి. మరలా చెప్తున్నాను, ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, లైటింగ్ చాలా అంటే చాలా డిఫరెంట్గా, అంటే ప్రతి ఒక్క ఫ్లోర్కి లైటింగ్స్ చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు వాళ్ళు. ఒక లైటింగ్ అన్ని ఫ్లోర్స్కి కాకుండా ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్కి మ్యాచ్ అయినట్టు చాలా డిఫరెంట్గా థింక్ చేసి ప్రతి ఫ్లోర్కి కూడా లైటింగ్స్ అనేవి డిఫరెంట్ అనమాట. అండ్ ఫైనల్ ద లాస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం మనం. చూస్తున్నారు కదా, ఇది అనమాట మాల్ ఆఫ్ ఏషియన్కి లాస్ట్ ఫ్లోర్. సో మేమైతే ఎక్సలేటర్ ఎక్కి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వెళ్ళగానే
ఇక్కడ చాలా నేను ముందు మీకు చెప్పాను వీడియో స్టార్టింగ్‌లో ఇది వచ్చేసరికి లాస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఫుడ్ సెక్షన్ అనమాట కంప్లీట్‌గా. అండ్ ప్లే సెక్షన్ కూడా ఉంటుంది. సో నేనైతే ముందు ఫుడ్ సెక్షన్ అయితే చూపిద్దామని అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బాగుంది చూడడానికి. అండ్ మీరు అక్కడ అబ్జర్వ్ చేసారా, మనం ఎప్పుడు రీల్స్లో చూస్తాం కదా ఐస్ క్రీమ్తో గేమ్ ప్లే చేస్తారు. సో వాళ్ళు అనమాట. నేను వాళ్ళని సపరేట్గా ఒక క్లిప్ తీసి కూడా నేను అటాచ్ చేశాను వీడియోలో. అండ్ ఇక్కడ చూడండి పాప చాలా క్యూట్గా అనిపించింది నాకు. సో ఆ పాపకి హాయ్ చెప్పేసి అయితే వచ్చేసాను ఇంకా ఫ్రెండ్కి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీకెండ్ కదా, సో చాలా క్రౌడ్ మామూలుగా లేదు, చాలా క్రౌడ్ అయితే ఉంది. వీకెండ్ టైమ్స్లో బెంగళూరు క్రౌడ్తో ఫిల్ అయిపోతుంది అనమాట అసలు. చూస్తున్నారు కదా కొరియన్, ఇదో ఇక్కడ కూడా ఉంది కొరియన్. అంటే ఇక్కడ చైనీస్ ఫుడ్ ఉంటుంది, ఆంధ్ర ఫుడ్ ఉంటుంది, ఇలాగా డిఫరెంట్ స్టేట్స్ ఫుడ్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఇలా అయితే చూసి ఎంజాయ్ చేస్తున్నాం మేమైతే మాల్ని. సో లెట్ ద ఫన్ చూస్తున్నారు కదా, ఇదైతే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. చాలా టాయ్స్ అన్ని చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చాలా నచ్చుతాయి మాకైతే. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈవిడైతే చెప్పింది ఫొటోస్ వీడియోస్ నాట్ ఎలా అని, కానీ మనం వినాం కదా. సో అక్కడ కూడా మనం వీడియో చేస్తాం బికాస్ ఆఫ్ యూ. సో ఇక్కడ చూస్తున్నారు కదా కార్స్. అండ్ ఇక్కడ నేను దీని తర్వాత ఒకటి ప్లే చేస్తాను వీడియో, వినండి. సో విన్నారు కదా, అదంతా కూడా కిడ్స్ సెక్షన్ అనమాట. వాళ్ళ కిడ్స్ ప్లే ఏరియా. సండే టైమ్స్ ఎలా పిల్లల్ని తీసుకొస్తే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా ఆడుకోవడానికి చాలా ఉన్నాయి ఇక్కడ పిల్లలకైతే. సో ఇదన్నమాట, ఈ సెక్షన్ అయితే చాలా నచ్చింది నాకు. సో ఇది ఇంకా పెద్దవాళ్ళు ఆడుకోవడానికి ఇలా అయితే చాలా ఉన్నాయి ప్లే సెక్షన్స్, అన్నీ చూపిస్తాను, చూసేయండి ఒకసారి.
చూసారు కదా, మాల్ ఆఫ్ ఏషియా ఇదేనండి. మీకు ఎంతమంది నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మేమైతే మొత్తం ఎక్స్ప్లోర్ చేసి అయితే వెళ్ళిపోతున్నాం. పీజీకి అయితే స్టార్ట్ అయిపోయాం. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రియాస్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్.